guys. Hello. Good evening, sir. Yeah. Good evening, sir. Yeah, good evening. Last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. Sir. క్లియర్ చేశారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? డన్. పేజ్ నెంబర్ 52 ఓపెన్ చేయండి. వ్యాట్. వ్యాట్ అంటే మీకు తెలిసినంత వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? Value added tax. Value added tax. ఓకే, ఎందుకు యూజ్ చేస్తారు ఇది ఇండియాలో? ఇంతకు ముందు జిఎస్టీ రాకముందు Tax and tax, sir. అది ఇంకా ఒక ప్రోడక్ట్ మీద ట్యాక్స్ ప్రొవైడ్ చేస్తారు సార్. ఫ్రమ్ అంటే ఎవ్రీ స్టేజ్ పర్చేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, సేల్స్, లాస్ట్ కన్స్యూమర్ వరకు ట్యాక్స్ అండ్ ట్యాక్స్ పడుతూ ఉంటుంది. ఓకే ఓకే డన్. ఇంకా ఇంకా ఎందుకు వ్యాట్ని తీసేసి జిఎస్టీని తీసుకొచ్చారు? వ్యాట్ వల్ల మల్టిపుల్ ట్యాక్సెస్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది సార్. అందుకని ఆ బర్డెన్ తగ్గించడానికి, సింగిల్ ట్యాక్స్ ఉండడానికి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, వెరీ గుడ్, డన్ డన్. సో ఇక్కడ ఏంటంటే వ్యాట్ మనకి 2005 ఏప్రిల్ 1 ఇండియాలోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒకే ఐటెము డిఫరెంట్ స్టేట్లలో ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మారిపోతుంది. మనకు వ్యాట్లో ఉన్నప్పుడు లైక్ 12.5%, 14.5%, 5% అలా ట్యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ఐటమ్ మొబైల్ ఇప్పుడు ఏపీలో 5% ఉంటే అది కర్ణాటకలో 12.5, లేదంటే మహారాష్ట్రలో 14.5 అట్లా ఉండేవి. అలా లేకుండా ఏ ఐటమ్ ఇండియా వైజ్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్లో ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని తీసుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వ్యాట్లో మనము ట్యాక్సెస్ అనేది లెడ్జర్ లెవెల్లో ఇచ్చేవాళ్ళం. జిఎస్టీలోకి వచ్చిన తర్వాత ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఇస్తాం మనం. ఓకే, విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ పడుతుంది, సేల్ చేసినప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ పడుతుంది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇది వ్యాట్ ఇండియాలో లేదు, బట్ ముందు వ్యాట్ ఉన్నప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేస్తున్నాం అనేది ఒక ప్రాబ్లం నేను పెట్టున్నాను. ఇది ప్రజెంట్ ఇండియాలో లేదు, బట్ వాట్ ఈజ్ వాట్ అని మనకు తెలియ కోసం పెట్టాను. ఓకే, కంపెనీ ఒకవేళ ఏరే రాష్ట్రానికి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రం నుంచి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఓకే, టాలీ కనబడుతుందా చూడండి. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ట్రేడ్స్ కదా. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. తర్వాత ఇక్కడ వ్యాట్, ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇది వేసి పెట్టండి. వ్యాట్లో ఉన్నప్పుడు మనకు టిన్ నెంబర్ ఉండేది, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో అది 9 డిజిట్స్ అలా ఉండేది మనకి, లైన్ లేయర్ 11. ఓకేనా, మన సప్లయర్కి ఉంటుంది, మన కస్టమర్ కూడా ఉంటుంది, మనకు ఉంటుంది. క్రియేట్లోకి వెళ్తున్నా. లెడ్జర్స్ ఏమున్నాయో ఫస్ట్ క్రియేషన్ చేద్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి. దాంట్లో క్యాపిటల్, Purchases. Yeah, capital. కావ్య ట్రేడర్స్, సేల్స్ 5%. మనము లెడ్జర్ లెవెల్ ట్యాక్స్ ఇచ్చేవాళ్ళం అండి. పర్చేజ్ అకౌంట్స్ ఎప్పుడైతే నువ్వు F11లో లైక్ వ్యాట్ ఆప్షన్ వేసి పెడతావో ఆ ఫీచర్ ఇడికి వస్తుంది. ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ 5% ఇవ్వాలి. ఇన్పుట్ వ్యాట్ 5% కదా ఉండేది. నెక్స్ట్ కావ్య రైటర్స్, రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, వాళ్ళది ఏ స్టేట్ అనేది తీసుకోవాలి, వాళ్ళకు కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్,
డిజిట్స్తో లేదా 9 డిజిట్స్తో ఉంటుంది. ఆ నెంబర్ ఇవ్వాలి. వేరే దేశాల్లో ఉంటాయి, ఖత్తరు అక్కడ ఉంటుంది వ్యాట్. సేల్స్ 5%. నెక్స్ట్ కోమలి మర్చెంట్స్. డెప్టార్స్ వాళ్ళకు కూడా అడ్రస్ ఉంటుంది, ఆ కస్టమర్ కూడా టిన్ నెంబర్ ఉంటుంది, లోపల ఇచ్చేస్తాం. నెక్స్ట్ బాలు ట్రేడర్స్. ట్రేడర్స్ కాదర్ సన్రీ డెప్టర్స్. ఓకే, taxes input VAT. Duties and taxes VAT. Percent. Duties and taxes VAT. Okay. Next units. NOS numbers ఒకటే ఉంది కాబట్టి నంబర్. Item. Intel computer. Numbers. Next Athlon computer. తర్వాత సామ్సంగ్. నెక్స్ట్ LG మానిటర్. ఇలా ఐటమ్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్. ఫస్ట్ది రిసిప్ట్ క్యాపిటల్, అమౌంట్ ఎంత 35 lakhs. క్యాష్. నెక్స్ట్ పర్చేజ్ కావ్య. ఎస్ క్వాంటిటీ 20, రేట్ 25,000. నెక్స్ట్ అతలాన్ కంప్యూటర్ 15, రేట్ వచ్చేసి 23,000. చూడండి 8,45,000కి మనం పర్చేజ్ చేసాం, దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇన్పుట్ VAT 42,250 రూపాయలు ట్యాక్స్ పడింది. 8,45,000కి 42,000 యాడ్ అవుతే 8,87,250 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ సేల్స్ కోమలి మర్చెంట్స్. కంప్యూటర్ 26,000. 8,78,000కి నేను సేల్ చేశాను. అవుట్పుట్ VAT 5%, అంటే 43,900 ట్యాక్స్ పడింది. పర్చేజ్ బాలు ట్రేడర్స్. $32,500. LG వాటర్ 3,500. 1,62,500కి మనం పర్చేజ్ చేసాం, దానికి ఇన్పుట్ VAT 8,125 రూపాయలు ట్యాక్స్ పడింది. నెక్స్ట్ సేల్స్ కాదర్ ట్రేడర్స్. సామ్సంగ్
22,800. $1,57,500 అవుట్పుట్. సో ఈ విధంగా పర్చేస్ సేల్స్ ఎంటర్ చేసాం. ఇప్పుడు టోటల్గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం. నెట్ ప్రాఫిట్ 1,45,000 వచ్చింది. తర్వాత స్టాక్ సమ్మరీ కామన్ F12 సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి MIS రిపోర్ట్స్ షో చేస్తుంది. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ బ్యాంక్ డీటెయిల్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కూడా మనకు షో చేస్తుంది. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ షో చేస్తుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ షో చేస్తుంది. వ్యాట్ ఈ విధంగా ఎంటర్ చేసేవాళ్ళం. మనకు ఇన్పుట్ వ్యాట్ 5% ఉంటుంది, ఇన్పుట్ వ్యాట్ 12.5, ఇన్పుట్ వ్యాట్ 14.5 కూడా ఉండేది. ఇలా పర్చేజ్ 12.5, పర్చేజ్ 14.5 అనేది కూడా చేసేవాళ్ళం. సేల్స్ కూడా 12.5, సేల్స్ 14.5, సేల్స్ 5% అని చేసుకునేవాళ్ళం. ఇలా చాలా తతంగా ఉండేదిలేండి. ఓకే, వాటి రిపోర్ట్స్ చూడాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ఇక్కడ వ్యాట్ రిపోర్ట్స్. మన ఇండియాలో లేదు కాబట్టి ఇక్కడ షో చేయదు. యాక్చువల్గా ఇక్కడ వెళ్ళారంటే మీకు రిపోర్ట్స్ అనేది షో చేస్తుంది. ఓకేనా, ఏమో అర్థమైందా? వ్యాట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఏ విధంగా వ్యాట్ని మన ప్రీవియస్ GST రాకముందు ఎలా ఉపయోగించాలన్నది ఈ క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. క్లియర్? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మా? సార్ యా. Yes.